4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇప్పటిదాకా మీరు ఇచ్చినారా? ఒక్కరికైనా? మరి ఈరోజు చదువుకున్నటువంటి అమ్మాయిలకి డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలు కానీ, ఆ పై చదువుతున్న అమ్మాయిలు కానీ, 18 ఏళ్ళు దాటిన ప్రతి గర్ల్ చైల్డ్ అంటే చదువుకుంటున్నటువంటి అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్తున్నారు. స్కూటీలు మరి ఎంతమంది అమ్మాయిలకు ఇచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఎక్కడెక్కడ ఇచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలే. డిసెంబర్ 9 సోనియమ్మ పుట్టినరోజు నాడు ఇవన్నీ కూడా అమలు చేస్తాం, ప్రమాణ స్వీకారం చేస్తాం వెంబడే అని చెప్పినటువంటి నాయకులు మీరు. దాని గురించి జవాబు చెప్పండి. ఈరోజు హైడ్రా బాంబులాగా హైదరాబాద్ లో ఈరోజు ప్రజలనే వణికిస్తూనే కాదు, జిల్లాల్లో కూడా పేద ప్రజలను వణికిస్తా ఉన్నాయి అది ప్రభుత్వం. హైడ్రా అసలు ఎందుకు వచ్చింది? ఎందుకు హైడ్రా వచ్చింది? హైకోర్టు కూడా మొట్టికాయలేసింది ప్రభుత్వాన్ని, వాళ్ళ హైడ్రా ఆఫీసర్ని. హాలిడేస్ అప్పుడు మీరు నోటీసులు ఇస్తారు అంటే వాళ్ళ కోర్టు కూడా పోకుండా, సమయం ఇవ్వకుండా నిట్ట నిలువున వాళ్ళ ఇళ్ళని పూజ చేస్తారు, వాళ్ళని రోడ్డు పాలు చేస్తారు. ఈరోజు వాళ్ళు పెడుతున్నటువంటి శాపాలు, ఆ యొక్క ఇల్లు గూడు కోల్పోయి పైన నెత్తి మీద నీడ కోల్పోయి వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఏడ్పులు చూస్తుంటే మీకు కనికరం కలుగుతలేదా? మీకు బాధ కలుగుతలేదా? మీ కుటుంబాలు లేవా? మీవి కుటుంబాలు కావా? ఎంతో జీవితంలో రూపాయి జమ చేసి మధ్యతరగతి కుటుంబీకులు కానీ, ఇంకా మధ్యతరగతి దిగువతున్న కుటుంబాలు కానీ అక్కడ ఇక్కడ ఏదో రూపాయి జమ చేసి కట్టుకున్నటువంటి ఇళ్ళని గతంలో మీరే పర్మిషన్లు ఇచ్చి, మీరే అనుమతులు ఇచ్చి 2014 కంటే ముందున్నటువంటి ప్రభుత్వం ఎవరిది? మరి ఆ రోజు ఎందుకు అనుమతులు ఇచ్చినారు? ఈ రోజు అనుమతులు ఆ రోజు ఇచ్చిన అనుమతులు చెల్లవని, ఆ రోజున అధికారులు అవినీతి పరులని, అవినీతి చేసి పర్మిషన్లు ఇచ్చిందని మరి మీరే నిర్ణయిస్తే ఒక ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది, ఇంకో ప్రభుత్వం వచ్చి కూలగొడుతుంది. అంటే కూలగొట్టదికనే ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇండ్లు కూలగొట్టే రాజ్యమేనా ఇందిరమ్మ రాజ్యం? ఇండ్లు కూలగొట్టడానికైనా ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చింది మీకు? ఇందిరమ్మ రాజ్యం అని అబద్ధాలు మోసం చేసి ప్రజలను తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పేరు చెప్పుకునే కదా ఈరోజు పేదలకు ఇల్లు కట్టియమంటే ఇప్పటిదాకా వాళ్ళు ఒక ఇల్లు అడిగలే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇళ్ళని పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలు ఇవ్వలేనటువంటి వాళ్లకు ఎంబడే మరి ఇళ్ళని ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఇళ్ళని ఇవ్వకపోగా ఉన్న ఇళ్లను కూలగొట్టేటటువంటి పని చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందా అని పేదవాళ్ళంతా ఎందుకోసమేనా మేము ఓట్లేసి చెప్పి గుండెలు బాదుకుంటుంటే మీకు నిద్ర ఎట్లా పడతా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిన్న ఇల్లు కూలగొట్టేటువంటి వాళ్ళ మాటలు వింటుంటే, ఆ తిట్లు వింటుంటే, అటువంటి తిట్లు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రినైనా ఎవరైనా అటువంటి తిట్లు తిట్టినా అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత కడుపులో మంట ఉంటే, ఎంత బాధ ఉంటే, ఎంత వాళ్ళ యొక్క కసి ఉంటే, ఎంత బాధ ఉంటే, ఎంత ఆవేదన ఉంటే వాళ్ళ మాటలు మాట్లాడిన ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇదంతా సోయి ఉండాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీకు కక్ష ఉంటే మీ కక్ష ఎవరి మీద ఉందో వాళ్ళ మీద కక్ష తీర్చుకోండి. మీ సమానంగా మీ సరాసరి ఉన్నతో కక్షలు తీర్చుకోండి. కానీ సామాన్య ప్రజల మీద కాదు మీరు తీసుకోవాల్సింది. వాళ్ళ మీద కక్ష తీసుకోవడానికి సామాన్య ప్రజల్ని పరంగా పెట్టొద్దని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కక్ష తీసుకోనికి హైడ్రా వచ్చిందా? దేనికోసం హైడ్రా వచ్చింది? పెద్ద ఎత్తున ఢిల్లీకి నోట్లు పంపడానికి హైడ్రా వచ్చిందా? దేనికోసం హైడ్రా వచ్చింది? సామాన్యుల కుటుంబాలు కూలగొట్టడానికి హైడ్రా వచ్చిందా? దేనికోసం హైడ్రా వచ్చింది? ఈరోజు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు అన్ని పక్షాలను పిలిచి అఖిలపక్షం భేటీ చేసి దీని మీద ఏ విధంగా ముందుకు పోవాలన్న ఆలోచన కూడా లేకుండా కేవలం కొన్ని కక్షలు కార్పణ్యాలు తీసుకోవడానికి ఎవరి మీదనో వాటిని ప్రయోగించడానికి ఇంకెవరినో బలిపరిశీలన చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోదు భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రైతాంగానికి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోండి, పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోండి. అభివృద్ధి విషయంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా ఏదైతే గతంలో సాకారం చేసిందో
అదే విధంగా సహకారం అందిస్తా ఉంది. సెంటిమెంట్ రెచ్చగొట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తామంటే చూసుకుంటూ ఊరుకోదు భారతీయ జనతా పార్టీ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. రైతన్నలారా ఎవరు కూడా మీరు అధైర్య పడొద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎంతో మంది రైతులు ఆత్మహత్యల పాలైనారు ఈ అప్పులు తీసుకోలేక. ఏ రైతులు కూడా అధైర్య పడొద్దు. భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంది, అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క రైతుకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దాకా భారతీయ జనతా పార్టీ పోరాటాన్ని ఆపదని ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ మీడియా మిత్రులకు మరి వచ్చినటువంటి రైతన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి. ఇప్పుడు కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులకు అండగా మేము ఉన్నామని చెప్పి బాధిత రైతులకు అండగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాసనసభ్యులు శాసనసభాపక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క దీక్షలో పాల్గొంటున్నటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డికే అరుణమ్మ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా ఈ దీక్షలో పాలు పంచుకుంటున్నటువంటి శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు గారు, ధన్పాల్ గారు, మన్నించాలే ఆదిలాబాద్ ఎంపీ నగేష్ గారు, అదేవిధంగా